బేబీతో ఎందుకు అన్ని కష్టం అంటారు. నెక్స్ట్ ఇయర్ హే ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ దీప్య శరణ్య. వెల్కమ్ టు యూరప్లో ముద్దపప్పు ఆవకాయ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ వీడియోలో నా ప్రెగ్నెన్సీలో నేను ఎట్లా ఉన్నాను, నా హెల్తీ ప్రెగ్నెన్సీ కోసం నేను ఏం చేశాను, ఆ టైంలో నేను ఎలా ఉన్నాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో నా ట్రావెలింగ్ వచ్చేసి నేను 5th మంత్లో స్టార్ట్ చేశాను. అప్పటి వరకు కామ్గా ఇంట్లోనే బుద్ధిగా కూర్చున్నాను అనమాట. ఫస్ట్ వెళ్ళడం నేనైతే మేమైతే సింహాచలం నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాం. సింహాచలం అంటే ఇండియాలో కాదండి, ఇక్కడే జర్మనీలో పసావ్ అనే ప్లేస్లో చాలా మంచి టెంపుల్ ఉందన్నమాట. నేను బిఫోర్ ప్రెగ్నెన్సీ అక్కడికి వెళ్ళాను. నాకు ఎందుకో మళ్ళీ ఆఫ్టర్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళాలనిపించింది. సో ఫ్రెండ్స్ తోటి సమ్మర్లో అలా వెళ్ళాము. ఆ తర్వాత నుంచి స్టార్ట్ చేసాం తిరుగుడు. సో దీనివల్ల పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ నేను చెప్తాను. వీలైతే ఈ వీడియోలో, లేదంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఇంకా వేరే వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వచ్చు అని నాకు అనిపిస్తుంది అన్నమాట. ఈ వీడియో వచ్చేసి నేను ఎర్లీ మార్నింగ్ ఆ టైంలో షూట్ చేసిందనమాట. మార్నింగ్ 4 కల్లా స్టార్ట్ చేస్తారు పూజ. ఎంత బ్యూటిఫుల్గా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నా ప్రెగ్నెన్సీలో అయితే నేను అది చాలా బాగా ఫీల్ అయ్యాను. టెంపుల్కి వెళ్ళినప్పుడు అసలు ఎర్లీ మార్నింగ్ మనం ఇంట్లో ఉంటే లేసే ప్రసక్తే లేదనుకోండి. అక్కడికి వెళ్ళబట్టి ఆ ఒక్కరోజు లేసాను. అసలు ఎంత బాగా అనిపించిందంటే నేను అసలు మాటల్లో చెప్పలేను అనమాట. నేను ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత ఫస్ట్ టైం కుక్ చేసిన కర్రీ ప్రాన్స్ కర్రీ అనమాట. జస్ట్ ఆ క్లిప్పింగ్ దొరికిందని యాడ్ చేస్తున్నాను, నాకు గుర్తుగా ఉంటుందని. ప్రెగ్నెన్సీలో నేను చేసిన ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కాళ్ళకి ఏం లేకుండా బేర్ ఫుట్తో వాక్ చేయడం. నేను ప్రెగ్నెంట్ అనే కాదు, నార్మల్ అప్పుడు కూడా నేను ఏ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళినా అక్కడ కాళ్ళు పెడతాను డైరెక్ట్గా. ఎందుకంటే డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ఎర్త్ ఎనర్జీస్ ఉంటాయి. అది మనకి అందడం బాడీకి చాలా మంచిదన్నమాట. నా ప్రెగ్నెన్సీలో ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే నేను అమ్మని అవుతున్నాను అన్న ఆనందంతో పాటు సేమ్ టైం నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అందరి ప్రేమని నేను పొందగలిగాను అనమాట. సో నా ఫ్రెండ్స్ నన్ను ఎలా ప్యాంపర్ చేశారు ఈ ప్రెగ్నెన్సీ త్రూఅవుట్ ప్రెగ్నెన్సీలో అనేది నేను షేర్ చేసుకుంటా. నేను ప్రెగ్నెంట్ అయిన విషయం ఫ్రెండ్స్ అందరితో ఎలా షేర్ చేసుకున్నాను, అందరికంటే ముందు లియోకి కూడా అలాగే షేర్ చేసుకున్నాను అనమాట. ఏమో మరి నాకైతే లియో ఆ రోజు నుంచి నాతో చాలా డిఫరెంట్గా బిహేవ్ చేసినట్టు అనిపించింది. నాకైతే కొంచెం కేరింగ్ ఉండడము అట్లాగా. నార్మల్గా రెగ్యులర్ చెకప్స్ అవుతూనే ఉన్నాయన్నమాట డాక్టర్ తోటి. అండ్ మంత్లీ వన్స్ చెకప్స్, బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ ఉంటాయి కదా, రెగ్యులర్ చెకప్స్ అవన్నీ అవుతున్నాయి. అండ్ చాలా బాగుంది, హెల్తీగా ఉంది, నువ్వు మంచిగా వాకింగ్ చేయాలి, స్విమ్మింగ్ చేయాలి, ఎట్సెట్రా అని మా డాక్టర్ చెప్పేవాళ్ళు. ఇంకా హెల్తీ ప్రెగ్నెన్సీ అంత మంచిగా ఉన్నప్పుడు మనం అసలు డాక్టర్ ఎలా చెప్తే ఆగుతామా? ఇంకా అసలు అంటే నేను చేయలేదు ఇవన్నీ, మా ఫ్రెండ్స్ వాళ్ళు చేశారనమాట. నేను జస్ట్ అక్కడ కూర్చొని చూస్తూ అవన్నీ టేస్ట్ చేశాను అనమాట, అంతే. మంచిగా నా కోసం అన్నీ చేసి పెట్టారు. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ కూడా ఉన్నారు అప్పుడు. మా మమ్మీ, మా అత్తయ్య వాళ్ళు లేటర్ వచ్చారనమాట. ఆ వీడియోస్ నేను నెక్స్ట్ పెడతాను. సో మంచిగా నాకు అన్ని పిండి వంటలు చేసి పెట్టారు. ఇంత చేసి అటు తిరిగి ఇటు తిరిగి ఏమైందనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నా లైఫ్లో అయితే ఒక పెద్ద 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 మిరాకిల్ జరిగింది. అది ఈ వీడియోలో నేను చెప్పలేను, ఎందుకంటే దాని గురించి చాలా మాట్లాడాల్సి ఉంటుంది అనమాట. ఇది ఇట్లాగా మంచిగా వంటలు అయితే నా కోసం చేశారు. అప్పుడే మేము ఇల్లు కూడా షిఫ్టింగ్ పెట్టుకున్నాం అనమాట. ఇల్లు షిఫ్టింగ్ కూడా అదే టైంలో, ఇంకా అసలు ఏం సదర్లా. ఇది వచ్చేసి మా ఇంటికి బ్యాక్ సైడ్ గార్డెన్ హట్లో అనమాట. సో మంచిగా అన్ని పిండి వంటలు చేసి పెట్టారు నాకు. ప్రెగ్నెన్సీ అనేది బాడీకి సంబంధించిన చేంజెస్ మాత్రమే కాదు, మైండ్కి కూడా చాలా చేంజెస్ వస్తాయి. సో ఈ టైంలో మనకి నచ్చిన పనులు చేయడం చాలా ఇంపార్టెంట్. నాకైతే ఎస్పెషల్లీ నేచర్లో స్పెండ్ చేయడం చాలా చాలా ఇష్టం. ఎందుకంటే నేను ఒక పెద్ద నేచర్ లవర్ని. నేచర్లో ఉండాలి. నాకు ఇంట్లో ఉంటే అసలు ఊపిరి ఆడినట్టు అయ్యేదన్నమాట. సమ్మర్లో నేను ఎప్పుడు బయటే ఉండేదాన్ని.
అట్లీస్ట్ బయట కూర్చునేదాన్ని. సో ఇదైతే అప్పుడు నా బర్త్డే వచ్చింది. సో మేము బయటకు వెళ్ళినప్పుడు అలా నా బర్త్డే సెలబ్రేట్ చేశారనమాట. ఇలా చిన్న చిన్న ఆనందాలు మనం పొందడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఊరికే చెప్పలేదు, మనం హ్యాపీగా ఉంటే బేబీ హ్యాపీగా ఉంటుందని. అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. బికాజ్ మనం ఇచ్చే ఫస్ట్ గిఫ్ట్ బేబీకి ఏంటో తెలుసా, మనం ఆనందంగా ఉండడం. మనం ఆనందంగా ఉంటే డెఫినెట్గా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అలానే యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చూపించినట్టు ఓన్లీ హ్యాపీగానే ఉండదు అందరి లైఫ్లో వెనకాల చాలా ఉంటాయి. బట్ అవన్నీ యూట్యూబ్లో పెట్టేసి కాసేపు చూసే వాళ్ళని కూడా సాడ్ చేయలేం కదా. సో అందుకని అందరూ అన్నీ షేర్ చేసుకోరు, బ్యాక్ ఎండ్లో చాలా జరుగుతూ ఉంటాయి. సో కొన్ని జాగ్రత్తలు అయితే నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా. ప్రెగ్నెన్సీ అనేది చాలా చాలా బ్యూటిఫుల్ థింగ్. ఈ టైంలో ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయిని ఎంత ప్రశాంతంగా ఉంటే తను ఆ మూమెంట్ని అంత బాగా ఎంజాయ్ చేస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఆ మూమెంట్స్ వస్తాయో రాదో తెలీదు సెకండ్ బేబీ సంగతి తర్వాత. సో ఎందుకంటే ఇది చాలా చాలా ప్రీషియస్ మూమెంట్ లైఫ్లో. సో ఆ టైంలో డెఫినెట్గా తను కోరుకునేది హస్బెండ్ సపోర్ట్ అంటే ఏదో పనులు చేసేయాలని కాదు, తన పక్కన ఉండి తనతో మాట్లాడి తనకు కావాల్సినవి అన్నీ తెలుసుకోవాలి, తను చెప్పిన మాటలన్నీ వినాలి అని డెఫినెట్గా అట్లాంటి కోరికలు ఉంటాయి. డెఫినెట్గా అదైతే హస్బెండ్స్ తప్పకుండా ఇవ్వండి వైఫ్స్కి. నేను ఎటు వెళ్ళినా అట్లా బేబీతోటి మాట్లాడుకుంటూ నడిచేదాన్ని. డెఫినెట్గా ఎప్పుడూ బేబీతోటి ఆ కనెక్షన్ ఉంటూ ఉండేదన్నమాట నాకు. అండ్ మా ఫ్రెండ్స్ నా బర్త్డే మేము ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ సెలబ్రేట్ చేశారు. సో అండ్ అట్లాగే మా డాడీ అక్కడ ఇండియాలో సెలబ్రేట్ చేశారు. ఎవ్రీ ఇయర్ అంతే, నా బర్త్డేకి మా చెల్లి బర్త్డేకి డాడీ కేక్ తీసుకొచ్చి కట్ చేసి సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఆ వీడియో ఇప్పుడు చూస్తే నాకు మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే అందులో మా నాయనమ్మ ఉన్నారు. సో రీసెంట్గా ఆవిడ లేరు కాబట్టి ఆ వీడియో చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అక్క అక్కడ కూర్చొని చూస్తుంది. చెప్పండి, అక్కడ కెమెరాలో నుంచి అది చూస్తుంది. హ్యాపీ బర్త్డే దీప్య. అందరు ఇలా అక్కడ చూపించి ఇలా రండి. హ్యాపీ బర్త్డే దీపక్క, హ్యాపీ బర్త్డే దీపక్క. సో స్వీట్ కదా. ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా మంచిగా అందరూ నాకు ఇట్లా చేశారనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు చూసుకుంటుంటే కూడా. సిరి అని మా ఫ్రెండ్ తిను, సో వాళ్ళు ఇండియా వెళ్ళొచ్చారనమాట. సో నా కోసం స్వీట్స్ అండ్ మ్యాంగోస్ తీసుకురావడం అనేది ఇది నేను లైఫ్ టైం ఇవన్నీ నేను డెఫినెట్గా గుర్తుంచుకుంటాను. సో ఇది ఇంకొక ఫ్రెండ్ అనమాట, శృతి అని. వీళ్ళు కర్ణాటక వాళ్ళు. సో కర్ణాటక స్టైల్లో నాకు ఫ్రూట్స్ పెట్టింది ఒళ్ళో. ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్. వీలైతే మీ పక్కన ఉన్న ఎవరైనా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటే వాళ్ళకి చిన్న చిన్న ఆనందాలని ఇవ్వండి, వాళ్ళకి లైఫ్ టైం గుర్తుంటుంది. నేను ఎక్కడో మీరందరూ వినుంటారు, ప్రెగ్నెన్సీలో జరిగినవి లైఫ్ టైం గుర్తుంటాయని, అది మంచి అయినా చెడైనా కూడా. సో ఇది నేను ఇదివరకు ప్రెగ్నెంట్ కాకముందు వినేదాన్ని కొటేషన్స్, కానీ ఇప్పుడు నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ప్రెగ్నెన్సీలో చిన్నది మనకు మంచి ఎవరైనా చేసినా కూడా లైఫ్ టైం గుర్తుంటుంది అనమాట. ఆషాఢం గోరింట ముక్కు మసాజ్ సపరేట్ ఉంటుంది. ఎక్కడన్నా ముక్కు మసాజ్ పెడితే లాస్ట్ టైం నేను అందుకే ముందే చెప్తున్నా. పెట్టరు, నాకు వచ్చిన కళాఖండాలు ఉపయోగిస్తాను.
మంకీస్ ది ఒకటి ఉంటే చూడు, బనానా పెట్టుకునేది అలా ఉంది. నువ్వు ఆ చెయ్యి పెట్టరా, నువ్వు ఆ చేతితో ప్రియా పెట్టు, నువ్వు ఆ చేతితో ప్రియా పెట్టినట్టు అయిను కష్టం. పెట్టు, నీకు నచ్చినట్టు పెట్టు. నాకు ఫోన్ వద్దు, నాకు ఇదే కావాలి, నాకు ఇదే కావాలి. కదులుతున్నావు. బేబీతో ఎందుకు అన్ని కష్టం అంటారు? నెక్స్ట్ ఇయర్ బేబీతో నాకు ఫుల్ ఈజీ తెలుసా. బేబీని వేసుకుని గార్డెన్లోకి వెళ్ళి ఇట్లా చిట్కేస్తే పనులు చేసుకుంటా కదా. బేబీతో ఏం పెద్ద కష్టం కాదు నిజంగా. బేబీ నేను ఏం చెప్తే అది వింటది. బేబీ ఏడవకు అంటే ఏడవదు. బేబీ నేను పని చేసుకోవాలి కామ్గా ఉందంటే కామ్గా ఉంటుంది కదా. ఇక ఈశనే ప్రూఫ్. ఈజీ ఇట్లా. హౌ స్వీట్. ఇప్పుడు చూసుకుంటుంటే అబ్బా నేను ఎంత లక్కీ అనిపిస్తుంది. ఆ టైంలో నాకు చక్కగా నా ఫ్రెండ్స్ అయితే నాకు ఎంత మంచిగా ప్యాంపర్ చేసేవాళ్ళు. నాకు అసలు మసాజ్ అంటే పిచ్చి అనమాట. చాలాసేపు నాకు ఇష్టమని ఎంతసేపు మసాజ్ చేసిందో నా ఫ్రెండ్. నిజంగా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎవరికైనా ఇలా చేసి చూడండి, వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో. వాళ్ళతోటి డెఫినెట్గా చాలా ఓర్పుగా ఉండాలి. అంటే ఆర్గ్యూ చేయొద్దు, బికాజ్ ఆ టైంలో హార్మోన్స్ చాలా పిచ్చిగా జగ్లింగ్ అవుతూ ఉంటాయి. సో డెఫినెట్గా వాళ్ళతోటి పీస్ఫుల్గా మాట్లాడడానికి ట్రై చేయండి. ప్రెగ్నెంట్ లేడీస్తో మాట్లాడేటప్పుడు మాటల్లో ప్రేమను చూపించాలి, బిహేవియర్లో ఓర్పును చూపించాలి. ఎందుకంటే తను కడుపులో మోస్తున్న బేబీ ఒక్కటే కాదు, తనలో హార్మోనల్ చేంజెస్, చాలా మూడ్ స్వింగ్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇదంతా మా ఫ్రెండ్స్ ఇదివరకు చెప్తే నేను ఏదో అనుకునేదాన్ని. ఇదంతా నేను ఫేస్ చేశాను కాబట్టి నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను. నేనైతే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బేబీతో చాలా కనెక్టెడ్గా ఉండేదాన్ని. తన లోపల నా మాటలన్నీ వింటుంది అనుకుని నేను అంతా మాట్లాడుతూ ఉండేదాన్ని అనమాట. రెడీ అయ్యా. ఇంట్లో ఉంటే ఈ మధ్య అస్సలు పిచ్చిదానిలో రెడీ అవ్వట్లేదు. సో ఇవాళ మోటివేషన్ తెచ్చుకొని హాస్పిటల్కి వెళ్తా అని చెప్పి రెడీ అవ్వాను. కొంచెం రెడీ అంటే ఏమో ఇదివరకులా కూడా అసలు రెడీ అయ్యే ఇంట్రెస్ట్ రావట్లేదు. ఏదో కొంచెం జుట్టు అలా చేసుకొని కళ్ళద్దాలు పెట్టుకొని అంతే అన్నమాట. సో ఇప్పుడు చెకప్ ఉంది, వెళ్తున్నాను. అసలు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు నేను ఏ రోజు ఆ రోజు షూట్ చేసుకుందాం మంచిగా గుర్తుగా ఉంటుంది అనుకుంటే అసలు దానివైపు మనసే పోవట్లేదు. బుజ్జి బేబీ ఇప్పుడు నా బుజ్జిలో ఉంది. బుజ్జి బేబీ. సో ఇప్పుడు 6th month రన్నింగ్. నా బాడీలో నాలో అయితే ఏమీ చేంజ్ కనిపించట్లా. ఇప్పుడు కూడా కొంచెం ఫేస్ ఇట్లా చబ్బీగా ఉంది. దానికి రీజన్ అయితే నేను జస్ట్ పడుకొని లేచాను. అది తప్పితే పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించట్లా నాకు. అందుకే నేను మొన్న డాక్టర్ని అడిగా, బేబీ గ్రోత్ ఎలా ఉంది, వెయిట్ ఎలా ఉంది అంటే, వెయిట్ అంతా బాగుంది, కరెక్ట్గా ఇప్పుడు ఉండాల్సిన దానికి ఎలా ఉండాలో అలా ఉంది అని చెప్పారు. సో అదనమాట. ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్ ఉంది రేపు. సో బేబీ బంప్ వచ్చిన తర్వాత కూడా నేను మంచిగా ఫొటోస్ తీసుకుందాం అనుకుంటే ఎప్పటికప్పుడు అలాగే అయిపోయింది. ఇంకా రేపు ఫంక్షన్ ఉంది కాబట్టి ఇంకా మంచిగా శారీ కట్టుకొని 4 మంచి ఫొటోస్ దిగాలి ఈ బుజ్జి బేబీ బంప్తో. ప్రెగ్నెన్సీలో కొంచెం పొట్టు వచ్చిన తర్వాత కట్టుకున్న శారీ అన్నమాట ఇది. ఇవాళ మా కలర్ కంప్లీట్ ఫొటోస్కి డిఫరెంట్గా ఉంది, బట్ విడిగా మాత్రం శారీ చాలా బాగుంది. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అటెండ్ అయిన ఫస్ట్ ఫంక్షన్ అన్నమాట. శారీ కట్టుకుంటే బాగా మంచిగా అనిపించింది పొట్టతోటి. ఇవన్నీ ఇదివరకు వేరే వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చూసి అట్లా అబ్జర్వ్ చేసేవాళ్ళం. ఆ పొట్టతో చీర ఎలా కట్టుకుంటారు, అసలు కుర్చీలు ఎట్లా లోపలికి వెళ్తాయి అని నేను కట్టుకుంటున్నప్పుడు అర్థమైంది. ఇదంతా అమ్మాయిలకు ఒక బ్యూటిఫుల్ ఫేస్ కదా. నేనైతే దేవుడికి డెఫినెట్గా చాలా గ్రాటిట్యూడ్తో ఉంటాను. నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు. నాకు జరిగిన పెద్ద మిరాకిల్ అంటున్నాను కదా, డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను, చూడండి.
నా ఫ్రెండ్స్ నా కోసం చేసిన నన్ను హ్యాపీగా ఉంచడానికి చేసిన ప్రయత్నాల్లో ఇది ఒక ప్రయత్నం అనమాట. నాకు ఎప్పటి నుంచో ఫిష్ ట్యాంక్ అలా పెట్టుకోవాలి గార్డెన్లో అనేది ఒక కోరిక. జస్ట్ నేను చెప్పాను అంతే. అంటే ఇది రాజు తీసుకునే ఇనిషియేషన్, అట్లా ఫిష్ పాండ్ పెట్టాలి అనేది. దానికి ఇంకా అసలు మా ఫ్రెండ్ అయితే ఇంకెందుకు లేట్, వెళ్ళి తీసుకొచ్చేద్దాం పదా అని మొత్తం సెటప్ అంతా పట్టుకొని వచ్చేసి వితిన్ 1 డేలో మొత్తం ఫినిష్ చేస్తారు ఇద్దరు కలిసి. అసలు అబ్బా ప్రెగ్నెంట్గా ఉంటే ఎన్ని బెనిఫిట్సా అనిపించింది నాకైతే. హాయిగా ఎంజాయ్ చేశాను నేనైతే నా త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ కూడా. కొన్ని చికాకులు కొన్ని ఉంటూనే ఉంటాయి అందరి లైఫ్లో. ఇప్పుడు అన్నీ హ్యాపీగానే జరగవు. ఎవరైనా యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అన్నీ హ్యాపీగా పెడితే అది చూసి మోసపోకండి. మన లైఫ్ ఎందుకు అలా లేదు అని. అందరికీ అన్ని రోజులు అట్లాగే ఉండవు. డెఫినెట్గా అప్స్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి. నాకు కూడా అలాగే ఉన్నాయి. బట్ నేనైతే చాలా స్ట్రాంగ్ ఎలా అయ్యాను అని అంటే, నేను గాడ్ని బాగా బిలీవ్ చేస్తా, ఎప్పుడు కనెక్టెడ్గా ఉంటాను అనమాట. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ టైం చూసుకున్నాను అనమాట మా జెండర్ ఏంటి అనేది. రాజుకి నేను చెప్పలేదు, బికాస్ సర్ప్రైజ్ చేయాలి అనుకున్నాను. సో ఆల్రెడీ నాకు తెలుసు, ఎక్కడో కొంచెం క్లూ ఉంది. బట్ అక్కడ చూసుకున్నప్పుడు అది నా ఎక్స్ప్రెషన్ అనమాట. సో నెక్స్ట్ వీడియోస్లో నాకు జరిగిన మిరాకిల్ ఏంటి అనేది షేర్ చేసుకుంటాను డెఫినెట్గా. అదనమాట ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. బాయ్ బాయ్.